ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి వృద్ధులతో సంభాషించిన ఆయన తర్వాత తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా డాక్టర్ల సేవలు, చెస్, క్యారమ్ వంటి ఆటల సౌకర్యం అందిస్తామన్నారు. వృద్ధులు సమయం విలువైనదిగా గడిపే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో హన్మకొండలో రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ సెంటర్ ప్రారంభమవడం గర్వకారణమని తెలిపారు. రెడ్ క్రాస్ రక్తదానం, ఇతర సేవలకు రాష్ట్రంలో తొలి స్థానంలో నిలుస్తున్న హన్మకొండ రెడ్ క్రాస్ పాలక వర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అటే ఉండండి, ఇటే వాళ్ళు రావద్దు. పేరు చెప్పండి, పేరు బాబు. వెరీ గుడ్. డే కేర్ సెంటర్ హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రారంభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు, పొద్దుపోకున్నా ఏమైనా సమస్యలున్నా, మానసిక సమస్యలు, ఏ సమస్యలున్నా ఇవాళ ఈ డే కేర్ సెంటర్కి వచ్చి ఇందులో స్పోర్ట్స్ కానీ, ఇండోర్ స్పోర్ట్స్ కానీ, టీవీ కానీ అన్నీ కూడా వసతులు కల్పించే విధంగా వాళ్ళకి అవసరం. స్నాక్స్ కూడా ఏర్పాటు. ఇది గవర్నమెంట్ తీసుకున్న అభినందించాలి మన అందరం. సీనియర్ సిటిజన్ అని అనుకుంటాం కానీ సీనియర్ యూత్ సిటిజన్ అంటే బాగుంటుందేమో అనిపించింది. వాళ్ళకి ఇలా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళు ఈ ప్రారంభోత్సవాలు పాల్గొని నలుగురు కలిసినాక కూడా ఇంకా యువకులు మజాక్ చేసుకుంటా, జోక్స్ చేసుకుంటా, వాళ్ళు ఉన్న బాధలు, కష్టాలు ఏమున్నా మర్చిపోయే విధంగా ఇది ఏర్పాటు చేయటం, అందులో రాష్ట్రంలోనే హన్మకొండ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, రెడ్ క్రాస్ దాంట్లో ప్రారంభించడం అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయము. వాటికి కావలసిన రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే వరంగల్, హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ అంటేనే ఒక ఇదిగా ఆదర్శంగా తీసుకునే విధంగా దీన్ని పాలక మండలి దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వారిని ప్రత్యేకంగా మనం అందరం అభినందించవలసిన అవసరం. తీసుకొచ్చినందుకు ఈ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి ఇవి, కానీ ఇది చెయ్యాలి అనే ఒక పట్టుదల కమిటీ కానీ, కమిటీ సభ్యులకు దీని మీద ప్రత్యేక శ్రద్ధ. రోజు వాళ్ళ సమయంలో కొంచెం సమయం అనేది ఈ రోజులలో ఎవరు నిమిషం కూడా కేటాయించే స్థితిలో లేరు. ఈ పోటీ ప్రపంచంలో ఎవరి స్వార్థాలు వారు, ఎవరి దాంట్లో ఉరుకుతున్న సమయంలో ప్రత్యేకంగా రెడ్ క్రాస్ కోసం కేటాయిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనం ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా కానీ తక్కువే దీనికి. కానీ వీళ్ళు చేస్తున్నారు. మరి మన బాధ్యత కూడా మనం ఏం చేయాలి అనేది కూడా ప్రతి ఒక్క పౌరుడు జిల్లా నుంచి ఆలోచించాలి. ఇట్లాంటి వాటికి విద్య, వైద్యం ఈ రెండింటి మీద ప్రత్యేక దృష్టి కనుక పెడితే మనకు నిజంగా కూడా చెప్పాలంటే వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏది కావాలంటే నేను అది ఇస్తా, మీరు ఏ ప్రపోజల్స్, ఏ డిపిఆర్ పట్టుకొని రండి, ఏవి అడిగినా నేను ఇస్తా అని చెప్పి ఇలా నిజంగా కూడా యువకులకు స్టేడియం అడగగానే మొన్న మాకు జీవితంలో మర్చిపోయింది అది.